సరే, అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు 2025వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 2026వ సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఇవాళ అడుగు పెట్టాం. ఇప్పుడే మేము ఉండే అపార్ట్మెంట్లో అంతా కూడా కేక్ కట్ చేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశాం. ఒకటి, ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దగ్గర 18 నెలలు ఈ అధికారంలో మనం ఉన్నాం. అధికారంలో ఉన్న 18 నెలలు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమిలో మేము పనిచేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం 18 నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేసాం. ఏ విధంగా సూపర్ 6 పథకాలు రిలీజ్ చేసామో ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం. అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఈ 26లో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేస్తాం. మెయిన్గా పేదవాళ్ళు ఎక్కడున్నారో పేదవాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండాలనేదే మన ఉద్దేశం. ఈరోజు అన్నీ కూడా రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, శానిటేషన్ విషయంలో కానీ, అదేవిధంగా ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. ఈ 2026లో పట్టాలు కంప్లీట్ చేస్తాం. ప్రతి పట్టాలు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు అవకాశం ఉండే విధంగా, వాళ్ళ సొంత ఇంట్లో ఉండే విధంగా ఆ కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా అమృత్ 2ది కూడా పైప్ లైన్లు కూడా అది కూడా మొదలు పెడుతున్నాం. ఈరోజు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్లో రోడ్స్ అన్నీ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తా అన్ని విధాలకు కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి కొంతమందికి ఇబ్బంది జరిగినా కూడా మనం వాళ్ళ వ్యక్తిగతం కాదు, తప్పకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఒంగోలులో ఈ 2026కి మళ్ళా నూతన సంవత్సరం వచ్చే లోపలికి ఖచ్చితంగా ఒంగోలు కొత్త ఒంగోలుగా మీరు అందరూ కూడా చూస్తారని చెప్పి కూడా ప్రజలకు కూడా తెలియజేస్తూ, ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కలిసిమెలిసి పనిచేసుకోవాలి. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో కూడా ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ లేకుండా అందరం కూడా కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈరోజు కొత్త సంవత్సరంలో అందరు కుటుంబాలు కూడా సంతోషంగా వాళ్ళు చేసే వ్యాపారాలు అన్నింటిలో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ముందుకు రావాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అన్నీ కూడా కొత్త రకంగా, కొత్త పద్ధతుల్లో మళ్ళా కొత్త సంవత్సరం చేసుకునే లోపల ఖచ్చితమైన మార్పులు అనేది చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.